అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివి కాసేపు ధ్యానం చేద్దాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చేతులెత్తి స్వరమెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలరా, పెంతెకొస్తు దినాన ఏం జరిగింది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు అనండి. పర్లేదు, అందరూ అనండి, ఏం కాదు అనండి. నేను మీ దృష్టికి తీసుకురావాలన్న మాట ఏంటంటే, ఆయన దిగి వస్తే ఏం జరుగుద్ది? దట్స్ ఆల్ ద మెసేజ్. పెంతెకొస్తు దినము ఏమి తెలియజేయుచున్నది అనేది మొదటి సందేశం. రెండవ సందేశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దిగి వస్తే ఏం జరుగుద్ది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే ఏం జరుగుద్ది అనే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను ప్రియులారా. ఆయనే కనుక దిగి వస్తే అది ఎట్లుంటుందో మన అంచనాలకు మించిపోయి ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నేను అంటాను, యేసు ప్రభు వారే నాకంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎక్కువ ప్రయోజనం కలుగుద్దని చెప్పారంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం జరగలేదని చెప్పాలా? మృతులే సజీవులైపోయారు కదా, బీభత్సాలు జరిగిపోయినాయి కదా, ఆయన కాళ్ళ కింద సముద్రమే మామూలు నెలగా మారిపోయి బిగుసుకుపోయింది కదా. ఇంతటి అద్భుతాలు ఆయన చేసి, ఇంతటి భీకర కార్యములు చేసి జనములను పోషించి, నేను వెళ్ళిపోయి ఆయన్ని పంపిస్తాను, ఆయన వస్తే కనుక నేను వచ్చినప్పటికంటే ఎక్కువ ప్రయోజనం కలుగుద్ది అన్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం జరుగుద్దో ఊహించుకోవటానికి కూడా మనకు సామర్థ్యం సరిపోదు. అంతటి భీకర కార్యములు ఆయన చేస్తారని, మన జీవితాల మీద అంతటి ప్రభావం ఉంటుందని, అలాంటి ఒక బలమైన కార్యాలు జరుగుతాయని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అందరూ అన్నారా? ఆమేన్. నేను అంటున్నాను ప్రియులారా, ఈ మాట మాత్రం మనసులో పెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు వస్తే ఏం జరుగుద్ది అనండి. ఆమేన్. నేను అంటున్నాను, వాక్యంలో ఏమని రాయబడిందంటే, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దం అనండి. ఇంగ్లీష్లో అయితే మజా వస్తే మైటీ రషింగ్ విండ్. ఒక బలమైన గాలి అంట వాళ్ళు కూర్చున్న మేడగదిలోనికి వచ్చేసింది. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు స్వరమును వినిపించడం చూశాను, కానీ అత్యంత సైలెంట్గా ఉండడాన్ని నేను చూడలేదు. ఆయన వస్తే ఒక బలమైన గాలి వంటి శబ్దం వస్తుంది. హల్లెలూయా. ఎవ్రీబడి కెన్ హియర్ ద మైటీ రషింగ్ విండ్స్ వాయిస్ అండ్ సౌండ్. అది స్పష్టంగా తెలిసిపోద్ది అనమాట అండి. ఒకడు అంటాడు, మీరు పరిశుద్ధాత్మ పేరు మీద అంత హడావుడి చేసేదేముంది, ఆయన నాలోకి సైలెంట్గా వచ్చేసాడు అని చెప్పాను. నేను అంటాను, సైలెంట్గా ఆయన మామూలుగా తలుపు కొట్టి వస్తానన్నాడు కదా, సైలెంట్గా అలాగ వచ్చాడరా అని అడిగా. అని అడిగితే, అలా చెప్పబెట్టకుండా దూరిపోయాడు ఆయన కాదు. ఏమాత్రం యాక్సెస్ లభించినా గోతికని నక్కల కాచుకుని ఉండి, ఏ పరిమాల మాటో బుద్ధి లేని మాటో ప్రార్థన లేకుండా వాక్యం లేకుండా బతికితే గబుక్కుని దూరిపోయే రకం వాడు కదా. ఆయన రాజు ఒక రేంజ్ ఉంటుంది. ఎప్పటి నుంచో ప్రార్థనలో బోరలోది, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని మహిమగలి రాజు ప్రవేశించబోతున్నాడని ఆయత్తపరిచి సిద్ధపరిచి హడావుడిచి ఒక రేంజ్లో ఆయన ఎంట్రీ ఉంటే, ఈ గుడ్సప్పుడుగా అక్కడ దూరిపోయే ప్రోగ్రాం ఎందుకు ఉంటుందని నేను అడుగుతున్నాను. ఓ మాటలు చెప్పాలంటే అంత కర్మ ఎందుకు అసలు? ఆయన రేంజ్ ఏమనుకుంటున్నారు బాబు నువ్వు అంత అమాయకంగా? ఆయన ఎంట్రీ ఒక రేంజ్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. నువ్వు కష్టపడి దాన్ని ఎలివేట్ చేయక్కర్లా, ఆల్రెడీ ఉంది అక్కడ. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దం ఆ ఇల్లంతా నిండిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఆయన దిగి వస్తే ఖచ్చితంగా ఆ మాత్రం ఉంటుంది. అనరా గట్టిగా ఆమేనని. సౌండ్ ఉంటుందండి, సైలెంట్గా మీరు ఉంటున్నారు కానీ
అబ్బే ఆయన లేడు. మరి మీరు సైలెంట్గా ఉంటాం కారణం ఏంటో ఎవరో నాకు తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం ఎవడు సైలెంట్ కొంచలేకపోతున్నాడు. మమ్మల్ని దూషించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, బాధించేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు అట్టగైనా నోరు మూసుకొని పడి చేస్తామని చేస్తున్నారు. కానీ దేవుని కృపలో మేము నోరు మూయట్లేదు. హల్లెలూయా. కన్ను మూసాకే ఇక నోరు మూతపడతాయి. ఈలోపు పాడకుండా, ఆరాధించకుండా, ప్రకటించకుండా అసలు ఉండే సెక్షనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును. 2 సార్లు కానీ 3 సార్లు కానీ తినడానికి నోరు తెరుతాం, కానీ మిగతా 24 గంటలు నాన్ స్టాప్గా ఏసు రక్తం చేయం. చెప్పరా గట్టిగా. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము కూడి ఉన్న ఇల్లంతా నిండిపోయిందట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకసారి వచ్చిన కూడా చదువుతారా? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11 చదవండి. రాజుల మొదటి గ్రంథం 19:11. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా ఆ వైపునకు సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. ఇంకా యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను, గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను, గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. సైలెంట్గా అయిపోయింది అంటే ఎలాగండి నాకు తెలుస్తలేదు. పరిశుద్ధాత్ముడు దిగి వస్తే ఏమండి భూమి మీదే వైలెన్స్ లేకుండా పోద్ది, సంఘంలో కూడా సైలెన్స్ లేకుండా పోద్ది. నమ్మును అంతే యేసు రక్తం చేయి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి నమ్మి ప్రకటిస్తున్నాను. మునుపు జరిగినది ఇకను జరగబోతున్న వాగ్దానాన్ని పట్టుకొని తొలకరి వర్షములో ఏం జరిగిందో కడవరి వర్షంలో అంతకన్నా ఎక్కువ జరుగుతున్న వాక్యాన్ని నమ్మి మునుపు జరిగిన దానికంటే అధికమైన కార్యములు చేయుదును అన్న వాగ్దానము నమ్మి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడి కార్యాలు చేస్తాడు నమ్ముతున్నాడు. ఆయన వస్తేనంట మహా పెనుగాల లేచిందంట. అది అయిపోయిన తర్వాత చిన్నపాటి భూకంపం వచ్చి కదిలిపోయిందంట అంతా. అది అయిపోయిన తర్వాత మెరుపులు, ఉరుములు, భయంకరమైనటువంటి పిడుగులు పడిపోతున్నాయేమో అనిపించిందంట. చిత్రం చెప్పనా? ఆ భీకరమైన అరణ్యములో ఆ కొండ శిఖరం మీద పైన ఎట్ ద పినాకిల్ పాయింట్ ఆఫ్ ద మౌంటైన్ హోరేబ్ ఒంటరిగా నుంచున్న ఏలియాకు కూడా చిన్న దెబ్బ తగలలేదు. మీరెవరు కనీసం అవునని కానీ ఆమెనని కానీ అప్పుడు తాగిలిపోతే నాకెందుకు, తగిలితే నాకెందుకు అన్నట్టుంటే ఎలాగండి? భలే వాళ్ళు దొరికారా బాబు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంత భూకంపం వస్తే, ఇంత పెనుగాలు వస్తే, ఇంత మెరుపులు వస్తే ఆయనకి ఏం అవ్వలేదు. అయితే ఇప్పుడు ఇంత దుర్మార్గం ఏదరా నాయన. ఏమండి నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు దేవుని చిత్తం దేవుని మాట చొప్పున దేవుని చిత్తములోనే ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పిన చోటకి వెళ్ళినందుకే విచిత్రంగా నువ్వు ఒంటరి పడిపోతావు. పనికి మాలిన పని చేసి తప్పుడు పనులు చేసి ఆయన మాటకు లోబడక అవిధేయమై తిరుగుబాటు చేసి కాదు, ఆయన మాట విన్నందుకే, ఆయన మాటకు లోబడ్డందుకే, ఆయన చెప్పినట్టు చేసినందుకే విచిత్రంగా దారుణమైన ఒంటరితనం నిన్ను పట్టుకుంటుంది. ఏ ఒక్కరు నీతో ఉండరు, ఏ ఒక్కరు నీకు సహకారంగా ఉండరు, ఏ ఒక్కరు ఉండరు. పోనీ ఒంటరిగా ఎలాగైనా బతికేద్దామంటే ఒక బలమైన సుడిగాలి వస్తుంది, నన్ను ఎత్తి లోయలో పడేస్తుందేమో అనిపిస్తుంది. కానీ అక్కడే ఉంటావు. అది అయిపోగానే భూకంపం వస్తుంది. చిన్న చితకత కాదు, శిలలు చిన్న భిన్నమైపోయి అంత భూకంపం. అంటే బండలు పగిలి ఎగురుతున్నాయి అంట. అలాంటి భూకంపం. నువ్వు కొండ మీద నుంచున్నావు, భూకంపం వచ్చింది, నువ్వు చూస్తూ నీ పక్కన కొండలన్నీ బండలు పగులుతున్నాయి, రాళ్ళు ఎగురుతున్నాయి. ఏమి అవ్వదనుకుంటే అది అత్యాస అవుతుంది, కానీ అక్కడ ఏమవ్వలేదు. అది కూడా అయిపోయిన తర్వాత ఎలాంటి మెరుపులు అంటే కాలిపోతామేమో, ఇక బూడిదైపోతాం రా బాబు అనిపిస్తుంది. మెరుపులు ఉన్నప్పుడు హైట్స్లో ఉండమని ఏమన్నా రికమెండ్ చేస్తాడా? ఏదో కొండ చర్యల్లో కాదు, అట్ ద పినాకిల్ పాయింట్ ఆఫ్ ద మౌంటైన్
పర్వత శిఖరం మీద ఉన్న టాప్లో ఉన్నాడు, కొన మీద. ఈజీగా అట్రాక్ట్ అయ్యే పరిస్థితే, కాలిపోయే పరిస్థితే. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్తే, దేవుడు ఉండమన్న సంఘంలో ఉంటే, దేవుడు ఉండమన్న నడిపింపులో ఉంటే, దేవుడు ఉండమన్న ప్రాంతంలో ఉంటే అన్నీ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఏమన్నా తప్పు నిర్ణయం తీసుకున్నానేమో, కంగారు పడ్డానేమో అని అనిపించవచ్చు కూడా. అప్పుడు ఏం చేయాలి? ₹1,00,00,000 మాట చెప్తాను, ఏం చేయొద్దు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలి? ఏం చేయొద్దు. వెళ్ళమని అడిగా వెళ్ళావు, ఉండమని అడిగా ఉండు, ఏం చెప్పలేదుగా, ఏం చేయక అట్టుండంతే. నువ్వు బీ స్టిల్ అండ్ సీ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ యూ అని ఒక దైవజనుడు మాట్లాడాడు. నిర్గమకాండం మీరు ఓరక నిలబడి చూడండి, యెహోవా గొప్ప రక్షణ కార్యం జరగాలి. బీ స్టిల్ అండ్ సీ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు కాజ్ లైక్ మిరాకిల్ సైన్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. జస్ట్ ఊరక నిలబడి చూడవయ్యా. ఇంత ప్రళయ భీకరమైన బీభత్సం జరిగిన తర్వాత మిక్కిలి నిమ్మలమ్మకు ఒక మాట్లాడు స్వరం. నేను అన్నాను, అలాంటప్పుడు ఇన్ని చేయగలను దేవుడు ఎందుకంత ఒంటరిగా చేశాడు? ఎందుకంత దూరం పెట్టాడు నన్ను? ఎందుకు అందరినీ కలిగిన వాడిని ఎవరు లేని వాడినిగా మారిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు? చెప్పనా? ఆయన నీతో పర్సనల్గా మాట్లాడాలనుకున్నాడు. తప్ప ఆయన నీతో పర్సనల్గా మాట్లాడాలనుకున్నాడు. తప్ప ఇంకొక భాషలో చెప్పనా, బైబిల్ ప్రకారం నూతన నిబంధన సంఘం ప్రియురాలు, ప్రభువు ప్రియుడు ప్రియురాలతో ఏమండి ఏదైనా మనస్సులో మాట చెప్పాలనుకున్నప్పుడు అందరి ముందు కూర్చొని నడవడం, ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలని కోరుకుంటాడు. ఆమేన్. నువ్వు కొన్నిసార్లు ఏ తప్పు చేస్తే కనుక దానికి నాకు సంబంధం లేదు. ఎందుకంటే పేతురు మొదటి పత్రిక 2:21 తప్పిదమునకే దెబ్బలు తింటే వానికి ఏమి ఘనము? దానికి సంబంధం నీ తిప్పలు నువ్వు పడతావే, మాకు సంబంధం లేదు. ఒకవేళ ఏ తప్పు చేయకపోయినా దేవుడి మాటకు లోబడ్డాక దేవుడు చెప్పినట్టు చేసే కూడా పరిస్థితుల్లో ఉన్నాయనుకో, అసలు భయపడక. ఇంకా ఏదో అద్భుతం జరగబోతుంది, ఏదో బీభత్సం జరగబోతుంది అని గాలి పెరిగినా కొద్దీ, భూకంపం వచ్చినా కొద్దీ, రాళ్ళు కదిలిపోతున్న కొద్దీ నీకు ధైర్యం ఎక్కువైపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించువాడు కలవరపడని చెప్తారు కదా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తదు. ఎన్ని పాటలు వస్తున్నాయి కానీ ఆ దైవజనుడికి దేవుడిచ్చిన కృప ఏంటో కానీ, ఒక పాట పాడేట్టు ఉండిపోయిన జనాల్లో దేవుని స్తోత్రం. టన్నుల కొద్ది పాటలు వచ్చేస్తున్నాయి కానీ యేసు రక్తం ఏం చేయాలి, లెక్క పెట్టుకొని చచ్చిపోతున్నాం, అన్ని పాటలు వస్తున్నాయి. అరుదుగా ఉన్నారు రాజ్బాబు గారు, ఏసన్న గారు, బెర్క్మెన్స్ గారు, వందల మంది దైవజనులను దేవుడు కృపిస్తున్నారు, రాస్తున్నారు. కానీ వీళ్ళకి ఎక్కడ చుట్టుపక్కలకి వచ్చే పరిస్థితి ఏమండి? సేవనీదయా కలవరం ఎందుకు, ఎందుకు అసలు? బెర్క్మెన్స్ గారు ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం పాట, సేవ నీది కదా, నేనెందుకు భయపడాలా? సంఘం తయారవ్వట్లేదు, సంఘం బలపడతలేదు, పిచ్చోడా నేను నా సంఘాన్ని కడతానన్నాడు. ఏంట్రా మనం చేసేది? నిలబడక్కడంతే. ఒకే ఒక్క పాయింట్, నువ్వు ఉన్న ప్లేసు ఆయన చూపించిందేనా, ఆయన పంపించిందేనా, అదొక్కటి చెప్పు చాలు. 28:16 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఒక్క కన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటే నీకు తిరిగి ఉండదు లైఫ్కి. ఆ శిష్యులు యేసు తమకు నిర్ణయించిన చోటికి వెళ్ళారంట. ఒక సంఘం కానీ, సహవాసం కానీ, నడిపింపు కానీ, నాయకత్వం కానీ, ఆరాధన కానీ, ఏది కానీ దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిందైతే, నీకు బయలుపరిచిందైతే, నిన్ను నడిపించిందైతే నీకు ఇంక తిరిగి ఉండదు. నువ్వు సొంత పెత్తనం చేసుకొని, ప్లాన్ చేసుకొని, నువ్వు నాకు సంబంధం లేదు ఆ గొడవతో. అలాంటి బాబుతో నాకు సంబంధం లేదు.
ఆ మాట నాకు ఎంత ఇష్టమో. దాన్ని సున్నాలు చుట్టేసుకొని గీసేసుకొని రాసేసుకొని దాని మీద ఏయో రాసేసుకొని అట్లుంటుంది నాకు నా బైబిల్లో అన్నమాట. మిమ్మల్ని గీసేయమని కాదని చెప్తున్నాను. అంటే ఆ టైంలో ఆ పిచ్చి పెట్టేసింది నాకు. ఓరి నాయన ఏంది ఇది. ఆ 11 మంది యేసు తమకు నిర్ణయించిన చోటుకి వెళ్ళిపోయారంట. నీ బలహీన పడిన వాళ్ళే, తొట్టు పడిన వాళ్ళే, కంగారు పడిన వాళ్ళే, భయపడిన వాళ్ళే, పారిపోదాం అనుకున్న వాళ్ళే, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ మొత్తానికి దెబ్బలు తిని, గోడ దెబ్బ, చెంప దెబ్బ తిని, ఇటు కింద పడి మీద పడి మొత్తానికి దేవుడు నిర్ణయించిన ఒక చోటుకు వచ్చారు. సెట్ అయిపోయింది లైఫ్. దేవునికి స్తోత్రం కలుగునగా. అదే మేనగది అనుభవం, అదే సంఘం, అదే పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సంఘం, అదే ప్రార్థించే సంఘం, అదే ఉపవాస ప్రార్థనలు చేసిన సంఘం, అదే సమైక్య ప్రార్థనలు చేసిన సంఘం, 120 మంది ఉన్న ఒక్క మనసుతో ప్రార్థన చేసిన సంఘం. అలాంటి చోటికి నడిపించబడితే ఆ కథ వేరుండదు ఇంకా. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కథ మొత్తం మార్చగలమ. నువ్వు రా మరి. నువ్వు ఆ సంతలోనే, పట్టణ వీధుల్లోనే, రాజ వీధుల్లోనే చచ్చి అక్కడ మారుతానంటే కథ మారుతుంది. నువ్వు మారాలా. హల్లెలూయా. నేను ఒక డైలాగ్ కొట్టాను మొన్న ఒకడికి. ఫాస్ట్ గారే ఎవరిని వస్తాడు అలా, ఎంత చేసినా అలా, ఎన్ని ప్రార్థన, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని పరిస్థితుల్లో మార్పు లేదు అన్నాడు. నేను అన్న తమ్ముడు ఏమనుకోవాలి, పర్లేదు అను, పర్లేదు అన్నాడు. నువ్వు మారావా అన్నాను. తడబడుతున్నాడు. నువ్వు మారవు కానీ పరిస్థితులు మారాలట. పాపిష్టి మాటలు మాట్లాడుతున్నావు. నీ మాట మారిందా, నీ నడక మారిందా, నీ సూప్ మారిందా, నీ అలవాట్లు మారి, నీ కోపాలు మారినా, నీ సరదాలు మారి, నువ్వు ఏం మారి చచ్చావురా? బాధలు తట్టుకోలేక ప్రార్థన చేస్తున్నావు అంతే. బాధలు తట్టుకోలేక ప్రార్థన చేస్తున్నావు. తినబుద్ధేకి అన్నం మానేసావు అంతే. అవమానం ఎక్కువ ఎవరిని కలుపుతలేదు అంతే. నువ్వు వాస్తవం అది. ముఖం చూపించుకునే బతుకులేదు చేసిన పనికిమాలి పనులకి. సింపుల్ అండి. నువ్వు పరిస్థితులు మార్చలేవుగా, నువ్వు మారొచ్చుగా. నువ్వు మారితేసంట ఆయన చెప్తాడో సంగతి. కథ మొత్తం నువ్వు ఫస్ట్, అది ఆటోమేటిక్గా జరుగుద్ది. ఏమైనా చేయగలవా. నువ్వు ఈ పాట కూడా చేయవా? ఆయన ఏమైనా చేయాలి, నువ్వు ఇది కూడా చేయవా? వేకులు లేచినప్పుడు మంచం మీద పొరలాడకుండా గబుక్కుని దిగి చిన్న ప్రార్థన చేయలేవా? పొలుపుని సెల్ ఫోన్ పేపర్లో పడి చచ్చిపోకుండా ముందు వాక్యం చదవలేవా? నువ్వు ఈ మాత్రం చేయవయ్యా, ఆయన ఏమన్నా చేస్తాడు. నువ్వు ఏమాత్రం చేయవు, ఆయన అన్నైనా చెయ్యాలి. చేయండి నాన్న. అదే పెద్ద వాగ్దానం దేశంలోకి రేగి చెట్టు కింద ఉండిపోతే అవదో. అది ప్రయాణం మధ్యలో కొంచెం ఓపిక లేక పడుకున్నావు. ప్రభువా నాకు నీడని ఇచ్చావయ్యా, ఈ బదిరీచి వృక్షం బట్టి నీకు స్తోత్రం, రేగి చెట్టుని బట్టి స్తోత్రం, ముళ్ళకంపైన నడిచిన స్తోత్రం. అవద్దు, ప్రతి దానికి కాదురా బయట. వాగ్దానం దేశంలో అడుగుపెట్టిన ఫీల్ అవుతా రేగి చెట్టు కింద ఉండి. ఈ ప్రయాణంలో దేవుడు అక్కడ కొంచెం ఉపసానం, కొంచెం నెమ్మది ఎత్తుంటాడు. ఫిక్స్ అయిపోకూడదు. ఏడ కనపడితే, అక్కడ ప్రసంగం కనపడితే సెటిల్ అయిపోతాడు. అక్కడ మంచి పాట తగిలితే అయితే నాకు భలే కనిపించింది, నేను ఉండు చెట్టు కింద. నీ కొరకు పర్వతం మీద ఒక స్థలం ఏర్పాటు చేశాడు దేవుడు. తన మహిమతో అక్కడికి రాబోతున్నాడు. నువ్వు రావా అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. When the mighty rushing wind comes into the room, everything just changes. వేగముగా వీచు బలమైన గాలి బట్టి ఒక శబ్దం వస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పను ఒక మాట, పెనుగాలి వచ్చినా నువ్వు ఎగిరిపోవు, శిలలు చిన్న భిన్నమైన నువ్వు కదిలిపోవు, మెరుపులు వచ్చినా నువ్వు కాలిపోవు. అంటే అర్థం ఏమిటి? ఆ గాలి కంటే, ఈ భూకంపము కంటే, ఆ మెరుపుల కంటే నువ్వే స్ట్రాంగ్. కొట్టు చప్పట్లో ఒకసారి కటా. రక్తం హల్లెలూయా. బహుశా నేను అనుకుంటాను ఏలియాకి చెప్తున్నాడు దేవుడు, యెజబెల్ ఎంత ఆఫ్టర్ ఆల్, యెజబెల్ ఎంత నాన్న ఎవరిగా, యెజబెల్ ఎంత ఆఫ్టర్ ఆల్. సుడిగాలి నిన్ను కదపలేకపోయింది. అంటే సుడిగాలి నిన్ను కదపలేకపోయింది, భూకంపం నిన్ను కదపలేకపోయింది, మెరుపులు నిన్ను తాకలేకపోయింది. యెజబెల్ ఎంత? నరులేమి చేయగలరు ప్రభువా నేను నమ్మి. హల్లెలూయా. పాట రాదా? వచ్చిన పాట రా. ఈరోజు పేరే అందరూ ఏకీపించే రోజు నాయన. అంటే చూడబోక నన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమందరం కలిస్తే ప్రపంచం సృష్టించవచ్చు.
ఒక్క మనసు అయితే చాలండి. 120 మంది సార్ రెట్టింపు ఉన్నాం, ఉపకారం ఏముంది కలవపోతే. ఎవడు మనసు ఆడితే కొంపలో ఉండేదే భార్య భర్త. ఈడి భర్తన ఏమకు సెట్ అవ్వదు, ఏం భర్తను అడిగి చెట్టు కాదు. కొంతమంది ఉంటారు తెలివి తక్కువలు. భర్తకు మార్పు లేదు, భర్తకి వ్యసనాలు ఉన్నాయి, భర్తలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి అని బతిమాలి. రాయ్యా మన ఇద్దరం ప్రార్థన చేస్తే మనం దీవించబడతామంటే బతివాలి అని మోకరింపజేసింది. అక్కడ కార్యం జరిగినట్టేగా. ఆ పనికి మనోడు మోకరించాడంటే మోకరించగానే ఏం ప్రార్థన చేస్తుంది? ప్రభా ఈడు మూర్ఖుడయ్యా, ఈడు తాగుబోతాడయ్యా, ఈడు పక్క సొప్పులు చూస్తున్నాడయ్యా, ఈయన్ని మారుసంటే అది ప్రార్థన చేస్తకుండా లేచి బయటపడాడు. ఏ శ్రమ అడుచున్నావు తండ్రి లేడు. ఆ నీ ప్రార్థనలోంచి పంపించేసింది ఎవరో? ఈ పనికి మాలిన ప్రార్థనే. దేవునికి స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. నువ్వు ఒక్కడే చూసుకో. ఆయన నిలబడమన్న చోటుకు వచ్చావా? ఆయన పంపించిన చోటుకు వచ్చావా? ఆయన ఉండమన్న నడిపింపులో ఉన్నావా? ఆయన ఉండమన్న సంఘంలో ఉన్నావా? ఆయన ఉండమన్న నాయకత్వం చాలా సెట్ అయిపోద్ది మొత్తం అంతా. ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ అంటు యూ. అన్ని చేరిపోతాయి వచ్చి అంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. కనుక వేగముగా విచ్చు బలమైన గాలి వంటి ఒక శబ్దం వస్తే అంత సైలెంట్గా ఉండదు అనేది నా మొదటి పాయింట్. హల్లెలూయా. ఆయన వస్తే ఇంకా గాలే కాదు, భూకంపం కూడా వస్తుంది, మెరుపులు కూడా వస్తాయి. నీకు మటుకు ఏమవుతుంది అంతే. హల్లెలూయా. మరి ఏమవుపోతే ఎలాగండి? ఏమవుతుందంటే నష్టం అవుతుంది నా ఉద్దేశం. అర్థమైందా? నెక్స్ట్ ఏం జరిగింది తెలుసా? మిక్కిలు నిమ్మలముగా మాట్లాడే స్వరం వచ్చింది. ఆ నెక్స్ట్ టైం ఏం తెలుసా? తనకంటే రెండింతలు సేవ చేస్తే నెక్స్ట్ జనరేషన్ తయారు చేశాడు. ఆ నెక్స్ట్ టైం ఏం తెలుసా? ఇంతకుముందు రాజుగారు ఈయన్ని తరిమేవాడు, ఇప్పుడు ఈయన రాజుగారిని అపాయింట్ చేశాడు. సీను మారుద్ది నాన్న, కథ మొత్తం మారిపోయింది. చెప్పు హల్లెలూయా. చెప్పరా దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. నాతో కలిసి పాడతారా? ఎరా ఉన్నావా? మంచి గోడకు వాటం చూసుకున్నారు ఈసారు. వయసు అయిపోతుందా ఉంటా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏమనుకో ఒకనంతా ఊతే నువ్వు సరిగ్గా పెట్టరావు. హల్లెలూయా. ఈ స్వరం ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప మైకి నీ మీదకి రాకూడదు. దేవుడు నిన్ను కాపాడుగాక. ఆయన దిగి వస్తే పరిస్థితులు మారిపోతాయి. ఆయన దిగి వస్తే కఠినమైన బండలు కూడా పిండి అయిపోతాయి. దేవునికి స్తోత్రం. ఆయన దిగి వచ్చిన తర్వాత ఏలియా ఇంకా దిగాలిగా ఉండే పరిస్థితులు లేవు. అతడే రాజులను అభిషేకించేవాడైపోయాడు. తనకంటే రెండింతలు సేవ చేసే తర్వాత తరాన్ని సిద్ధపరిచేవాడయ్యాడు. ఆయన వచ్చేదాకే అలా ఉంటాయి పరిస్థితులు. రేగి చెట్టు కింద కాసేపు, ఆ గుహలో కాసేపు, కొండ మీద ఒంటరిగా కాసేపు అట్లా ఉంటుంది. ఒకవేళ ఇదంతా ఈ పూట ఎందుకు చెప్తున్నాను? నువ్వు ఒక చెట్టు కింద బ్రతకాల్సిన పరిస్థితులు వచ్చినాయా? ఒక గుహలో తల దాక్కోవలసిన పరిస్థితులు వచ్చినాయా? కొండ శిఖరంపై ఒంటరిగా ఉంటున్నట్టుగా నీ లైఫ్ ఉందా? ఇదంతా కూడా ఆయన రాకముందు సీనది. ఒక్కసారి ఆయన వచ్చాడు అనుకో. ఆమేన్, ఆమేన్. నా సేవ ప్రారంభంలో నేను అపరిమితమైన దారుణంగా అపరిమితంగా ద్వేషింపబడ్డాను. కారణం తెలియదు. ఒకసారి మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి, మమ్మీ నా మీద ఇక్కడ రాసి ఉంటుందా, వీడు అత్యంత అసహ్యమైన వ్యక్తి, దరిద్రుడు, నీచుడు, వీడితో ఎవరు మాట్లాడొద్దని ఇక్కడ రాసి ఉందా అని పట్టుకొని భయంకరంగా ఏడ్చాను. నేను ఎదురెళ్ళి ప్రైజ్ దాడి చెప్పిన ఎవరు చెప్పట్లేదు, నన్ను అసహించుకుంటున్నారు. పాస్టర్ల ఇళ్ళ ముందుకు వెళ్ళి గంటల గంటలు నిలబడుతున్నాను వందనాలు చెప్పడానికి. వాళ్ళు నా ముఖం చూడటానికి ఇష్టపడలేదు. ఇక్కడ ఏమి రాసి ఉంది? సంఘాలు కోటాలు కాదు, బస్ స్టాండ్లు మొదలుకొని రైల్వే స్టేషన్లు మొదలుకొని ఎయిర్పోర్ట్ల దాకా వందనాలు చెప్తుంటే తిరిగి చెప్పలేని 100 మంది అయిపోయారు.
ఇప్పుడు కొత్త కేసు ఏంటంటే నేను చూసి నవ్వాను, నవ్వలేదు కనీసం అనేది ఇప్పుడు కొత్త కేసు ఎట్టంటే కనీసం ఇట్టు అనలేదని. నేను అప్పుడు ఇటు చూసి అన్న, ఇటు ఉన్నాడు, కొట్టుపోయింది అది. అది కూడా లాస్ట్ ఇయర్ కవితలు రాశాను అన్నమాట. ఒకప్పుడు నేను వందనములు చెప్పినా తీసుకునేవారు లేరు, ఇప్పుడు వందలాది వందనములు అందుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నానని రాశాను. కథ మొత్తం మార్చ అంతే కూటమది. పాయింట్ ఒకటే, ఆయన వచ్చే ముందు ఆ రేగి చెట్టు కింద, ఆ గుహలో, ఆ కొండ అలా ఉంటుంది. ఒక్కసారి వచ్చాడా, జోహోన్నత సబ్బు చూజాయిగా, దిగులే లేదు, సవ్వాలే లేదు, అవి తీరుద్దంతే. వచ్చింది ఆయన అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన దిగి వస్తే ఏం జరుగుద్దని, ఏం జరగదా చెప్పు నాకు నువ్వు. అసలు ఏం జరుగుద్ది అంటే అమాయకంగా జపని శాస్త్రంలో మాట్లాడుతున్నావు. ఏదన్నా జరుగుద్దండి. స్తోత్రం చెప్పరా మీరు? ఆమేననండి గట్టిగా. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను మీకు. ఆయన వస్తే తెరవబడతాయి అనండి, అనండి. ఆయన దిగి వస్తే ఏం జరుగుద్దంట? తెరవబడతాయి అనండి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నూతన ద్వారాలు, ఆకాశం, ఇవన్నీ కదా అనిపిస్తుంది. ఆశ కరువే ఉంది, దేశరక్తం చేయం. కానీ నేను అన్నది ఏంటి తెలుసా? అక్కడ రాసిన మాట, వేగముగా విచ్చు గాలిపట ఒక శబ్దం వారికి వినబడి, అంటే వాళ్ళ చెవులు తెరవబడ్డాయి అనండి. 2, అగ్ని నావులు కలగా విభాగముడు వారికి కనబడి, అంటే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఏమండి? వారందరూ ఆత్మతో నింపబడగా ఆత్మ వాక్శక్తి అనుగ్రహించుకో అన్ని భాషలతో. అంటే ఇప్పుడు చెప్పండి, తెరవబడతాయి అనండి. ఏం తెరవబడతాయి? నీ చెవులు తెరవబడతాయి, నీ కళ్ళు తెరవబడతాయి, నీ నోరు తెరవబడతాయి. నోట మాటలేదురా, ఏం చెప్తావురా 10 మందికి సువార్త? ఏం చెప్తావురా నువ్వు? పొట్టకొత్త అక్షర ముక్క లేదురా, ఓ సాక్ష్యం చెప్తావు రాదురా, నువ్వెందుకు పనికి వస్తావురా అన్నారు కదా. నీ నోరు తెరవబడుద్ది. నీ వెరుగని మాట నా తండ్రి నోట నుంచి మాట్లాడతాడు. కేరళ సురేష్ బాబు గారు మాట్లాడే మాటలు నాకు ఇష్టమైన 2వ మాట ఏంటి తెలుసా? పీపుల్ ఆర్ క్రేజీ ఆఫ్టర్ మదర్ టంగ్స్ బట్ వీఆర్ క్రేజీ ఆఫ్టర్ ఫాదర్ టంగ్స్ అంటాడు. ఇంగ్లీష్ నేర్చుకుందాం, జర్మన్ నేర్చుకుందాం, జపాన్ నేర్చుకుందాం, అది ఇవన్నీ ఒక్కొక్కటిది మదర్ టంగ్. మదర్ టంగ్ అంటే అన్ని మాతృభాషలో ఎవడో ఒకటిది మాతృభాషే కదా. సో పీపుల్ ఆర్ క్రేజీ ఆఫ్టర్ మదర్ టంగ్స్ బట్ ఐఎమ్ క్రేజీ ఆఫ్టర్ ఫాదర్స్ టంగ్స్. తండ్రి భాష మాట్లాడాలి, ఆయన ఇచ్చిన భాష మాట్లాడాలి, పరలోక భాష మాట్లాడాలి, దానివల్ల మర్మములు పలకాలి, దానిలో ప్రార్థన చేయాలి, ఆత్మ సంగతులు మాట్లాడాలి, ఉచ్చరింప శక్యము గారి మూలికలతో పరిశుద్ధాత్మతో పాలివారమై ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటి గమనించారా? తెరవబడతాయి. అందరు నాకు దేవుని స్వరం విన్నాను, ప్రభు నాతో మాట్లాడని చెప్తుంటే నేనైతే ఇంతవరకు వినలేదు. నేను కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళేగా, నేను కూడా భక్తిగానే ఉన్నాను కదా, నాకెందుకు ఇలాంటి అనుభవం రాలేదు? బెంగెట్టేసుకోకు, ఏం పర్లేదు. ఆయనగాని వస్తే నీ చెవులు తెరబడతాయి. 10 లక్షల మందిలో ఉన్నా నీ ఒక్కడికి వినపడద్దా వాయిస్? నీ చుట్టూ రన్న గొన్న ధ్వనులు ఉన్న బ్యాండ్ మేళం వాయించేస్తున్నా నీకు మాత్రం ఆ స్వరం వినబడుతుంటుంది. హల్లెలూయా. ప్రవక్తల శిష్యులు ఉన్నారు, ఎలీషాలు బోల్డ్ మంది ఉన్నారు, జనం ఎంతమంది ఉన్నారు? ఏలియా క్లియర్గానే నానా బేతేలు 2 నాన్న అది కాదు గిల్గాలి, నాన్న ఇటు కాదు ఎరుగో, ఎవరికి వినబడతలా? దేవుడు ఇలా సెలవిస్తున్నాడని ఈయన చెప్తేనే. నువ్వు ఎంతమందిలో ఉండు, రైల్లో ఉండు, విమానంలో ఉండు, సంతలో ఉండు, చుట్టూ ఎంత జనం ఉన్నాయి, నీ చెవులు తెరవబడ్డాయి కనుక క్లియర్గా ఆయన స్వరాన్ని వింటావు. కొన్నిసార్లు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ స్టెప్ వేయాలో అర్థం కాక బుర్ర పిచ్చాకద్దే. ఫోన్లు చేస్తుంటే ఎవడో తీయడు, బుర్ర మెంటలు చేస్తుంది, అర్థం కావట్లేదు. ప్రభు ఇప్పుడు ఏం చేయాలి? మిక్కిలి నిమ్మలముగా మాట్లాడి ఆ స్వరం నీకు చేస్తుంది. వాక్యం ఏమంటుంది? తెరవబడతాయి. ఆయన దిగు వస్తే ఏం జరుగుతుందని అడుగుతున్నావు కదా, చెప్తున్నాను విను. ఆయన దిగు వస్తే నీ చెవులు తెరవబడతాయి. దిగి వస్తున్న దేవుని అగ్ని జ్వాలలు చూచున్నట్లుగా చెప్పు, నీ కన్నులు తెరవబడతాయి. కన్నులు తెరవబట్టంలో ఒక మజా ఉంది, అది ఏంటి చెప్తాను వినండి.
అగ్ని నా నెత్తి మీదకి వస్తే నేను ఫీల్ అవుతా అనండి. అగ్ని మన మీదకి వస్తే మనం ఫీల్ అవుతాం లేదా? మరి పక్కన వాడి మీదకి వస్తే సూత్రమే ఫీల్ అవుతూ ఉండదు. అందుకని ఒక్కొక్కరి మీద వాలినట్టుగా వారికి అంటే ఒక్కొక్కడికి కనపడింది. నేను ఫీల్ అయింది చెప్తా, తప్పైతే క్షమించండి, సబ్జెక్ట్ కరెక్షన్, ఇట్స్ ఓకే. నేనేం ఫీల్ అవుతున్నా అంటే అగ్గి నాకే కాదు అందరికి ఉంది, నేనే అభిషేకించబడాలనుకుంటున్నాను. కాదు అందరి మీద అదే అగ్గి. ఆయన అందరికీ కృపించాడు, అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు, అందరినీ కనికరించాడు. మనం సూపరు, మనం బేబత్సం కాదు. అందరికన్నా కొంచెం దేవునికి దగ్గరగా ఉండే యోహాను గారు కనిపించాలి, ఆ ముక్క. అందరికన్నా స్పీడ్గా ఉండే పేతురు గారు కనిపించాలి, ఊరికి ముందే డౌట్లు అడిగే తోమ కనిపించాలి. స్తోత్రం చెప్పరా మీరు? మనమే అనిపించకూడదు కదా. అబ్బో అనిపించాలిగా. నేను అన్నాను, కళ్ళు తెరవబడతాం చాలా మంచిది, లేకపోతే భూమి మీద నేను తప్ప ఎవరు లేడు అనుకుంటా. ఇంతకన్నా గొప్పగా ఆడపడులు ఉండొచ్చు. స్తోత్రం, హల్లెలూయా చెప్పరే. నేను అనుకుంటాను, ఆ అగ్ని పేతురు మీద ఉంటాం, యోహాను చూడబట్టే పేతురుని వదిలేసాడు ముందుకి, లేదా వదలలేదు. హలో ఇటురా, ఏంటి రావాయా? మరి 4 సువార్తలు మనకు కనబడిన సీన్ అదేగా. పేతురుని ఎదర కలనిచ్చాడా? గౌగబ వచ్చేసి బాబుకి ఇలా ఆనుకొని, రూమ్ మీద ఆనుకొని. ఇప్పుడు ఆనుకోవాల్సిన పనేం లేదు, మేము ఇక్కడ ఆనుకోగలం అనిపించుకోవడానికి. ఇప్పుడు క్లోజ్ ఇక్కడ, హలో నీకులా పక్కన కూర్చొని ప్రభు అంటాం కాదు, ప్రియుడు. పొజిషన్ తెలుసుకో. హూ ఈజ్ నెక్స్ట్ ఆఫ్టర్ జీసస్? జాన్ ద అపోజల్. డూ యూ అండర్స్టాండ్? అంటే మీ బాబు కళ్ళు తెరిచాడు, తిరిగి తల మీద మండిపోతుంది తగ్గి. అబ్బో ఒత్తే గిత్తే మనకే రావాలి, మనం ట్రాన్స్ఫర్ చేస్తే అనుకున్నాను. ఈ బాబు కూడా మండిపోతున్నాడే, అలాగైతే మనమే కాదన్నమాట అని అనిపించింది అన్నమాట. అప్పుడు వెనక్కి తగ్గాడు అన్నమాట. అప్పుడు పేతురు ముందు గెంటాడు అన్నమాట. అందరూ స్తోత్రాలు చెప్పాలన్నమాట. హల్లెలూయా. కన్నులు తెరవబడికే చాలా మంది తమది ఒక్కళ్ళే సేవ అనుకుంటున్నారు, తమది ఒక్కళ్ళదే మినిస్ట్రీ అనుకుంటున్నారు. తామే పవర్ఫుల్గా మాట్లాడితే నేను గుడ్డోడివి, నువ్వు గుడ్డోడివా, అందుకట్ట మాట్లాడుతున్నావు. నీ కన్ను తెరవబడితే నీతో పాటు మోకరించిన 120 మంది మీద కూడా అదే అగ్ని జ్వాల ఉంది, నీకు అర్థమైంది. అది కనపడేదాకా నువ్వే పెద్ద సుప్రీం లాగా ఏడకెళ్ళ ఒక అగ్గిపుట్టు చేతిలో పెట్టుకొని అందరిని ముట్టించుకుంటూ పోతుంటావు. ఆయన దిగి వస్తే ఏం జరుగుద్ది? తెరవబడతాయి. దేవుని స్వరము వినున్నట్లుగా, ఇతరులను ప్రేమించగలుగునట్లుగా నీ కన్నులో, దేవుని కొరకు సాక్షిగా బ్రతుకున్నట్లుగా నీ నోరు. అసలు ఈ గొడవ లేదు ప్రభా, నూతన డోర్స్ చూపించే ప్రభా, డోర్స్ చూపించే ప్రభా. ఈ ఉద్దేశం డోర్స్ అంటే ఎవడో స్పాన్సర్ కావాలి, నీకు మేల బుద్ధిని. మోతేసిన కళ్ళు చెవులు వేసుకొని నీకు డోర్ చేయాలరా? సంఘ చరిత్ర ప్రకారం చూస్తే అతడు మొదటి హతసాక్షిగా లెక్కిస్తారు ఆయన్ని. స్టెఫెను కన్నా ముందే వీడు చెప్పి సాక్ష్యాన్ని అందరూ మారిపోతారని చంపించారంట వాళ్ళు పరిచయులు. అధికారికంగా చెప్పడానికి నా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ లేదు, కానీ కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం హీ వాజ్ ద ఫస్ట్ మార్టిర్ ఇన్ ద ఎర్లీ చర్చ్ అని చెప్తారు. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర బాగుపడే కుంటోడు, వాడి సాక్ష్యంతో ఊరు మొత్తం కదిలిపోతుందని చంపేశారంట. అమ్మ వీడు మొత్తం మార్చిలా ఉన్నాడు రా బాబు అని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన దిగి వస్తే ఏం జరుగుద్ది? చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మీకు మనవి చేసింది ఒకటే, ఈ సౌండ్ వెళ్తుందా, బయటికి వెళ్దా? మాట్లాడరే. ఆత్మ దిగి వస్తే ఆమేన్ అనండి. హల్లెలూయా. ఆత్మ దిగి వస్తే ఆ శబ్దం బయటికి వెళ్దా? ఆత్మ కార్యాలు జరుగుతుంటే సాక్ష్యం బయటికి వెళ్దా? అందరు అభిషేకంతో ఊర్లోకి వెళ్దా? చిన్న పిల్లలు కూడా ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడితే బయటికి వెళ్దా? దయ్యాలు పోతుంటే, రోగాలు పోతుంటే వెళ్దా? నేను అంటాను, వీళ్ళెవరిని కేకలేస్తారు, సౌండ్కి వచ్చారు జనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఒక ఆత్మధ్వని సంఘములో ఉంటే వస్తారు. పరిశుద్ధాత్మ దిగి వస్తే ఏం జరుగుద్ది? ఆమేన్. 2 ప్రజలు వస్తారు. ఆమేనండి. ఇంకొక ముక్క చెప్తాను, టైం ఎక్కువ లేదు మనకు, కానీ అంతకుముందు రకరకాలుగా ఉండేది కదా. పేతురు గారికి ఒక రకం, బాబులందరూ ఒక రకం కదా. ఈ రకాలన్నీ కాలిపోయినాయి.
వారి మీదకి వచ్చిన అగ్ని వాళ్ళ తల వెంట్రుకలను కాల్చలేదుగా, వారి బట్టలు వాసన రాలేదు కదా. వాళ్ళకు వచ్చింది ఏంటిది? పరిశుద్ధపరిచే అగ్ని, శుద్ధీకరించే అగ్ని. దానికి నేను పెట్టుకున్న పేరేంటి? అంతరంగ స్వభావాలు అనండి. అవి మారిపోయినాయి. భాష మారింది, వేషం మారింది, బట్టలు మారినాయి, అంత చక్కని తెల్లని వస్త్రాలు, ఏమంటే గొర్రె పిల్లలాగా తయారవటం, పెద్ద బైబిల్ పట్టుకోవటం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అసలు ఈ బాడీ లాంగ్వేజ్ చూస్తే నీది గొర్రె పిల్ల మనసయ్యా అని అనాలనిపిస్తుంది మనకి. నీది పౌరము అనాలనిపిస్తుంది. అట్టుంటుంది వ్యవహారం. కానీ లోపల ఉన్నటువంటి కోపం, స్వార్థం, ద్వేషం, అసూయ, పగ ఇవన్నీ అట్లాగే తెచ్చినాయి. ఆయన కానీ దిగి వస్తే ఏమో తెలుసా? అంతరంగ స్వభావాలు మారిపోతాయి. ఆమె ఎందుకంటే ఉద్రేకమును కలిగజేసే ఆత్మ కాదు కదా, పై ఏడావిడి కాదు కదా, ఇది ఉప్పొంగ చేసే జ్ఞానం కాదు కదా, ఇది అంతరంగమును మార్చగలిగిన దేవుని ప్రేమ కదా. స్తోత్రం చెప్పరే. ఏంటంటే ఆయన దిగి వస్తే అంతరంగ స్వభావాలు మారిపోతాయి. కనుక నువ్వు పద్దాక ఒకరిని ఇప్పటికి మారుతాడు క్లాస్ బీకి అని కూర్చోబెట్టి తలుపులేసి, బిడ్డ తప్పు, కుమారుడా నువ్వు ఇలాగ చేయకూడదు, ఒప్పుకో 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 ఒప్పుకో. తలుపులేసి కొడితే పిల్లి పులిపోయి పేకొరికి చెప్పేద్దంట. అంతకన్నా ఏమవదు. కానీ ఆయన వస్తే అంతరంగ స్వభావం. నువ్వు క్లాస్ తీసేసుకొని నువ్వు చూపు బాగాలేదు, నీ మాట బాగాలేదు, నీ ప్రవర్తన బాగాలేదు చెప్పి చెప్పి చెప్పాడు, అసలు నువ్వే బాగాలేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంక నువ్వు సువార్త చెప్తే అయిపోయింది కోటం. ఈనాడు విగ్రహారాధన ప్రాంతాల్లో చాలా చోట్ల సువార్తకు అవకాశాలు ముయ్యబట్ట కారణం అని తెలుసా? మైకి ఇచ్చినోడల్లా పిచ్చి పిచ్చి మాటలని తిట్టడం, విమర్శించడం వల్లనే కదా. మేము ఎన్నో చోట్ల సువార్త పఠిస్తున్నప్పుడు ఎలా చెప్తే ఎందుకు వినమండి, రోజులందరూ తిట్టేస్తున్నారు అందుకే మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు బోల్డ్ సందర్భాలు కదా. అందుకే నేను నా ప్రసంగాల్లో తరచుగా ఒక మాట చెప్తుంటాను, ప్రేమే మన ఆయుధం, విమర్శ మన ఆయుధం కాదు. విమర్శ అవసరం, ఎప్పుడైనా ఒకసారి అవసరం, అది ఆయుధం ఎలాగవుతుంది? ఆయుధం ఎప్పుడు ప్రేమే. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, కానీ శక్తితో మనల్ని గెలవాల, ప్రేమతో గెలిచాడు. కొంచెం వయసు మించి పరిధి మించి మాట్లాడతాను, ఏమనుకోకండి. శక్తి దేవుడికే వర్కౌట్ అవ్వకపోతే మనకి ఎలాగైద్దిరా? మనం బుర్ర పని చేయాలి. దేవుడే శక్తిని పక్కన పెట్టి ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు. నువ్వు మాత్రం నా దగ్గర ఉన్న అభిషేకం శక్తి అంటే అవ్వదు, తెంగరవరం అది. ప్రేమ గెలుస్తుంది, శక్తి గెలవదు. దేవుడి దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, అన్ని పక్కన పెట్టి ఒక ప్రేమని పట్టుకొచ్చాడు. నువ్వు యేసుప్రభుకి దాసోహం అయిపోయావా? ఆయనకు చచ్చిపోతా కూడా రెడీ కదా. ఎట్టయ్యావు? శక్తి చూసా, ప్రేమ చూసి. నువ్వు పవర్ వాడేస్తే పని అవ్వదు. యేసు రక్తమే అది నువ్వు పలకాల్సిన పదం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన దిగి వస్తే అన్ని జరుగుతాయి నాన్న. ఆయన దిగి వచ్చేదాకే ఈ ఒంటరితనం ఉంటుంది, దిగి వచ్చేదాకే ఇబ్బంది ఉంటుంది, దిగి వచ్చేదాకే ఈ ఉరుములు మెరుపులు. ఆయన ఒక్కసారి వస్తే మొత్తం నీ కన్ను, నీ చెవి, నీ నోరు తెరవబడతాయి. ఆమేన్. ఈ శబ్దం ఒక దూరం కింద పడిపోతుంది, బలహీనతలన్నీ కాలిపోతాయి, అంతరంగ స్వభావాలు మారిపోతాయి. నువ్వు దేవుని చేతిలో పదునైన పనిముట్టుగా మారిపోతాయి. దేవుడా కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.